వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ ముందే మీకు కావాలా? ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ రేపు మీకు వచ్చే ఎగ్జామినేషన్ పేపర్లో వచ్చే క్వశ్చన్స్ ముందే మీకు కావాలా? సో ఇవి చదువుకొని మీరు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలా? అయితే ది బెస్ట్ సొల్యూషన్ ఇప్పుడు చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ తర్వాత క్వశ్చన్ పేపర్స్, కౌన్సిలింగ్, ఏ ఇంజనీరింగ్ కాలేజెస్ బెస్ట్, ఇట్లా ప్రతి ఒక్కటి వీడియో మీకు వచ్చి మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ కెరియర్కి. సో కాబట్టి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే సో నేను చేసి ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి ఎక్కడ వీడియోని మిస్ అవ్వరు. సో అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముందుగా అసలు మీకు ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్స్ కావాలి అంటే ఎగ్జామినేషన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్గా కావాలంటే manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళండి. www.manabadi.co.in అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు 3 ఆప్షన్స్ కనబడుతుంటాయి. అక్కడ ఇంటర్ క్వశ్చన్ పేపర్స్, ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్స్ అండ్ జేఈ ఫైనల్ ఎగ్జామినేషన్. సో జేఈ లేదు కాబట్టి మీకు ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ క్వశ్చన్ పేపర్ అని సెలెక్ట్ చేసుకోగానే మీరు డైరెక్ట్ ఇంటర్మీడియట్ గెస్ట్ పేపర్స్ అనే పేజ్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇంటర్మీడియట్ గెస్ట్ పేపర్స్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు అదేంటి ముందు రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తున్నారు అంటే అది లీక్ అయినట్టే కదా. సో లీక్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. సో ఇంటర్మీడియట్ గెస్ట్ పేపర్స్ అనేది మనబడి వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. అది ఎప్పటి నుంచి క్రియేట్ చేస్తున్నారు చూడండి, 2010 నుంచి 2010 నుంచి 2024 దాకా ఎవ్రీ ఇయర్ టాప్ ఫ్యాకల్టీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేస్తారు. సో ప్రతి ఇయర్ కూడా వీళ్ళు ఇచ్చిన ఈ గెస్ట్ పేపర్ ఏదైతే ఉంటుందో ఈ గెస్ట్ పేపర్ నుంచి 50 to 70% క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా వితౌట్ ఈవెన్ నంబర్స్ కూడా మారకుండా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తాయి. ఎవరు చేస్తారంటే ఆల్మోస్ట్ బోర్డు పేపర్ తయారు చేస్తే ఫ్యాకల్టీ తయారు చేస్తారు. మరి ఇంత చేస్తున్నప్పుడు ఇట్లాంటి పేపర్లు వచ్చి స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టు అంటే కాదండి, అబ్సల్యూట్లీ కాదు. ఎందుకంటే బోర్డు పేపర్స్ చాలామంది తయారు చేస్తారు. ఒక 3 sets 4 sets తయారు చేస్తారు. దాంట్లో నుంచి చాయిస్ ప్రకారం బోర్డు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో అది సపరేట్ ప్రాసెస్, అది వదిలేద్దాము. కానీ ఇక్కడ ఎవరైతే ఆ బోర్డు పేపర్స్కి రాబోతున్నారో వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ గెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే రేపు రాబోయే క్వశ్చన్ పేపర్ని ఎలా ఉంటాయి అనేది 70% క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఈవెన్ 100 కూడా ఇవ్వచ్చు. 100 ఇచ్చామనుకోండి పేపర్ లీక్ అయినట్టే. సో అప్పుడు మొత్తం అందరినీ కలిపి మమ్మల్ని మనబడి వాళ్ళని ఉతుకుతారు మొత్తం గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి ఏంటంటే అప్ టు 70% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటట్టుగా చేస్తారు. మరి దేనికంటే 70% ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ని రోజులు చదువుకున్నారు కదా పిల్లలు. మరి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్, చదువుకోకుండా కొన్ని వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల చాలామంది పిల్లలు అంత టైం స్పెండ్ చేయకపోవచ్చు ఇంటర్మీడియట్. అంతట్టు ఎంసెట్ కోసం జేఈ కోసం ప్రిపేర్ అయ్యి ఇంటర్మీడియట్ మెయిన్ అన్ని పక్కన పెడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ లాస్ట్ 14 years నుంచి చేస్తున్నారు కాబట్టి అబ్సల్యూట్లీ మీకు అవే క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. సో ఇలాంటి ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ని అయితే ఫిల్అప్ చేయాలి. సో నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సిటీ, కాలేజ్ నేము, హాల్ టికెట్ నెంబర్, ఇయర్, కోర్సు. ఇయర్ వచ్చేసి మీకు ఎంపీసీ జూనియరా సీనియర్ అని ఉంటుంది. కోర్స్ వచ్చేసి ఎంపీసీఆ బైపీసీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ కింద మీకు ఒక క్యాప్చా ఒక ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ ఈ ఇమేజ్ని మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టిన తర్వాత మీకు పేపర్స్ అన్ని ఈ రకంగా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ అన్ని వచ్చేస్తాయి. ఇంటర్మీడియట్ అకౌంటెన్సీ, కెమిస్ట్రీ, అలాగే ఎకనామిక్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్, బయాలజీ, ఇవన్నీ కూడా ఫిజిక్స్, ఈ రకం సాంస్క్రిట్. సో ఇట్లా ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ మీకు వస్తుంది. వీటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా, అంటే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సపరేట్గా వీడియో ఎక్స్ప్లెనేషన్ లింక్స్ ఇక్కడ ఉంటాయి. అంటే ఈ క్వశ్చన్ పేపర్స్కి ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ క్వశ్చన్స్కి ప్లస్ దానికి వచ్చిన ఆన్సర్స్ కూడా ఇక్కడ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. దానిపైన మీరు ఇట్లా క్లిక్ చేస్తే ఈ రకంగా మన యూట్యూబ్ ఛానల్లోని ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ఆ ప్లేలిస్ట్ అనేది మీకు ఇక్కడ అపీర్ అయిపోతుంది. దాన్ని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఈ రకంగా మీ ఇంటర్మీడియట్ సంబంధించిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ముందే చూసుకోండి. ఇవి ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ 50% క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ప్రిపేర్ అయిపోయేసి రేపు ఎగ్జామ్కి పొమ్మని నా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా మిగతా కూడా ప్రిపేర్ అవ్వండి. బట్ ఈ క్వశ్చన్స్ని మాత్రం ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్స్ని అయితే మిస్ అవ్వకండి. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే లేదంటే మీరు manabadi.co.in వెబ్సైట్కి డైరెక్ట్గా వెళ్ళిపోయినా కూడా మీకు ఈ గెస్ట్ పేపర్స్ అనేది దొరుకుతాయి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.